ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ వైరెడ్డిపల్లి నుంచి అల్లూరు చేసుకున్నాను. వస్తుంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నా నేను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు బండి. నీ బండి సైడ్లో ఉన్నట్లుంది. నేను వచ్చాను, వాళ్ళు గుద్దంగానే నాకు అర్థం కాల, నేను వచ్చి సైడ్ పెట్టాను. అది వాళ్ళు గుద్దితే సైడ్ పెట్టావా? వాళ్ళు గుద్దుకున్నారని నాకు అర్థం కాల, ఏందో అని చెప్పి నేను వచ్చి సైడ్ పెట్టేశా. మన తప్పేలేదు, 2-3 కూడా చూసారండి. అది మీదేవరన్నా? అది రన్నింగ్ లోనే వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. నేను 40 మీద ఉన్న స్పీడ్, వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. మనకు తప్పేం లేదు. అది ఏం పేరు నీ పేరు? సత్యం. సమయంలో నేషనల్ హైవే 69 పొలమనేరులో మనకు పల్లె వెలుగు రెస్టారెంట్ ఆపోజిట్లో ఒక మేజర్ యాక్సిడెంట్ కావడం జరిగింది. ఒక లారీ నర్సరావుపేటకు సంబంధించిన నర్సరావుపేట డిస్ట్రిక్ట్ అలాంటికి సంబంధించిన ఒక లారీ బెంగళూరు నుంచి విజయవాడ సైడ్ వెళ్తుంది. అలాగే కర్ణాటక రిజిస్ట్రీకి సంబంధించిన ఒక కారులో 5 మంది ప్రయాణికులు వెళ్తున్న కారు వాళ్ళు బెంగళూరులో బయలుదేరి ఇక్కడ మనకు పొలమనేరు దగ్గర ముందు వెళ్ళే లారీని రేర్ సైడ్ ఈ కారు కొల్లుడు కావడం జరిగింది. దీంతో అక్కడ స్పాట్లో 5 మంది కూడా ఫ్యామిలీ మెంబర్స్ డ్రైవర్తో సహా 5 మంది కూడా ఈ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన. దీనికి మేము మా ఇన్స్పెక్టర్స్ చేసిన స్పాట్ విజిట్ అనాలిసిస్ ప్రకారం కారు కొంత మేబీ అతివేగం కావచ్చు, లేకపోతే ఆ డ్రైవర్ కొంత నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అని మేము ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. వీటితో పాటు అక్కడ హైవేలో ఒక కరువు కూడా కరువు ఉంది. మేబీ అతని డ్రైవర్ ఆ కరువు దగ్గర కూడా అసెస్మెంట్ రాంగ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల కారు ఆ స్పీడ్లో లారీని వెనకవైపు నుంచి కొల్లుడు కావడం వల్ల 5 మంది కూడా స్పాట్లోనే మరణించడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే మా రవాణా శాఖ, పోలీస్ శాఖలు అలాగే రెవెన్యూ వాళ్ళందరూ కలిసి కారును బయట వేసి ఆ మృతదేహాలని పొలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఇందువల్ల నేను అందరికీ ప్రజలకు అలాగే డ్రైవర్లందరికీ చేసి విజ్ఞప్తి ఏమనగా అతివేగం కానీ అలాగే ఏదైనా మనకు ఒక నిద్రమత్తులాగా ఉంటే ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ వెహికల్ ఆపి మనం ఫేస్ వాష్ చేసుకోవడం, టీ తాగడం చేసుకొని మళ్ళీ బయలుదేరాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రహదారి భద్రతా నియమాలను ఉల్లంఘించకుండా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను.